ఆ సినిమా ఏ థియేటర్లో ఆడుతుంది, ఆ మూవీకి టికెట్స్ దొరుకుతాయా అంటూ గతంలో సినిమా రిలీజ్ అవుతుంటే వినిపించే మాటలివి. అయితే ఓటీటీ పుణ్యమా అని చాలామంది థియేటర్కి వెళ్ళటమే మానేశారు. ప్రస్తుతం అంతో ఇంతో కుబేరా కన్నప్పలు కాస్త జనాన్ని థియేటర్కి లాక్కొచ్చిన వచ్చే వారం రిలీజ్ అయ్యే ఈ సినిమాలు ఆ మాత్రం జోష్ని కంటిన్యూ చేయకపోవటం గమనార్హం. ఏ సినిమా వచ్చినా ఎగేసుకుని వెళ్లే ఆడియన్స్ ఇప్పుడు థియేటర్ల వైపు మొహమాటానికైనా చూడట్లేదు. స్టార్ కాస్టింగ్ నుండి అంచనాలు ఆకాశానికి అంటితే తప్ప. దీంతో మీడియం రేంజ్ మూవీస్ ప్రేక్షకులని థియేటర్ల వైపు లాక్కు రావటానికి పడరాని పాటలు పడుతున్నాయి. అయితే ఇంత చేసిన ఆడియన్స్ అట్రాక్షన్ ని సినిమాల వైపు వచ్చేలా చేయలేకపోవటం గమనార్హం. అయితే గుడ్డులో మెల్లలా కుబేరా కన్నప్ప సినిమాలు బాక్సాఫీస్ కి కాస్త ఊపిరి పోసాయని సంతోషించేలోపే వచ్చే సినిమాలు ఆ జోష్ ని కంటిన్యూ చేయలేకపోతున్నాయి. వరుస డిజాస్టర్లు చూస్తున్న నితిన్ ఈసారైనా తమ్ముడితో సక్సెస్ కొడదాం అనుకుంటున్నాడు. పవర్ స్టార్ టైటిల్, కావాల్సినంత బడ్జెట్, క్రేజీ కాంబినేషన్ అయినా నితిన్ సినిమాకి రావాల్సినంత బజ్ రాబట్టలేకపోవటం విచిత్రమే. ఇక దీనికి తోడు శిరీష్ నెగిటివ్ కామెంట్స్ ఎలాగో ఉండనే ఉన్నాయి. మరి రేపటి వరకైనా ఈ సినిమా ఆడియన్స్ ని ఫుల్ చేస్తుందో లేదా అన్నది చూడాలి. ఇక ఇదే రోజున వస్తున్న 3BHK పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. గతం ఎంతో కనం అన్నట్టుగా ఇప్పటికీ బొమ్మరిల్లు, ఓయ్ నువ్వొస్తానంటే సినిమాలనే రిపీట్ చేస్తున్న సిద్ధు సాలిడ్ సక్సెస్ కొట్టి చాలా కాలమే అయింది. దీంతో సిద్ధు సినిమాలు వచ్చినవి వచ్చినట్లే పోవడం తప్ప ఏది గుర్తుండని పరిస్థితి. అయితే ఇదే రోజున వస్తున్న సోలో బాయ్ అనే చిన్న సినిమా తప్పితే పై 2 సినిమాలకి పెద్ద పోటీ లేనట్టే. మరి భలే ఛాన్స్లే అనుకుంటూ సినిమాలు అలరించి సక్సెస్ చూస్తాయా లేక యథావిధిగా డిజాస్టర్ తో డీలా పడతాయా అనేది రేపే తేలిపోనుంది. For more videos like this, subscribe Big TV channel.